ఓం శ్రీమాత్రే నమః. వారాహి అమ్మవారు హిందూ మతంలో సప్తమాతృకలలో ఒకరు. వారాహ ముఖం అంటే పంది ముఖంతో ఉండే శక్తివంతమైన దేవత. శ్రీ మహావిష్ణువు యొక్క వారాహ అవతారానికి సంబంధించిన శక్తి స్వరూపం. అయితే వారాహి అమ్మవారిని దుష్ట శక్తులను సంహరించే, రక్షణ కల్పించే, సంపద శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా తాంత్రిక పూజలలో లలితాదేవికి సేనాధిపతిగా పూజలు చేస్తారు. అయితే పంది ముఖము, మానవ శరీరము, చేతుల్లో త్రిశూలము, నాగలి వంటి ఆయుధాలు ఉంటాయి ఈ అమ్మవారి వారాహి స్వరూపంలో. అయితే వారాహి అమ్మవారి పుట్టుక చూసుకుంటే శ్రీచక్రంలో లలితాదేవి అంకుశం ఆయుధం నుండి ఉద్భవించిందని, శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. లలితాదేవి సైన్యాధిపతిగా, కాశీ నగరానికి గ్రామదేవతగా అయితే ఉంటుంది వారాహి అమ్మవారు. పూజా విధానంలో గుప్తా నవరాత్రులు, తాంత్రిక పూజల్లో పూజిస్తారు. ఉగ్రరూపం కాబట్టి ఇంట్లో పూజించేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. స్వప్న వారాహి వంటివి ఇంట్లో పూజించవచ్చు. ప్రాముఖ్యత అయితే దుష్టశక్తులను నాశనం చేయడం, సన్మార్గం చూపించడం, ఆరోగ్యం, సంపద ప్రసాదించడం, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది. అయితే వారాహి అమ్మవారి రూపాల్లో బృహత్ వారాహి, లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి వంటి వివిధ రూపాలు ఉన్నాయి అమ్మవారికి. రక్షణ, శక్తి, సంపద కోరుకునే వారికి, అడ్డంకులను తొలగించుకోవాలనుకునే వారికి, తాంత్రిక సాధన చేసేవారికి వారాహి అమ్మవారిని పూజించడం వల్ల భక్తులు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొంది సరైన మార్గంలో ప్రయాణిస్తారని నమ్మకం. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః, ఓం వారాహి అమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.